రైతు భరోసాపై రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఏదైతే సాగు భూమికే రైతు భరోసా అన్నారు, ఇప్పుడు అదేమీ లేదు. గతంలో ఖరీఫ్ సీజన్కి ఏ రకంగా అయితే 69 లక్షల పైబడి రైతాంగానికి ఇచ్చారో రైతు భరోసా, ఇప్పుడు కూడా సేమ్ యాసంగ్ సీజన్లో కూడా ఇప్పుడు అది కూడా అంతమందికే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం భయపడిందా లేకపోతే ఏంటి అనేటువంటి సందిగ్ధ ప్రశ్నలు అయితే ఇప్పుడు సర్వత్రా తలెత్తుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా సాగు భూమికే మేము రైతు భరోసా ఇస్తాం అని చెప్పి శాటిలైట్ సర్వే ద్వారా సుమారుగా 20 లక్షల ఎకరాలు సాగు భూములు లేవని కూడా నిర్ధారించింది. అవన్నీ తెలిసాక కూడా ఖచ్చితంగా 18 నుంచి 12% రైతులకు దక్కదు అనేటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా దక్కబోతోంది. సో ఈ విషయం పక్కన పెడితే ఖచ్చితంగా రైతు భరోసా ఈవేళ వస్తుంది, రేపు వస్తుంది అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి వేళ ఇటు ప్రభుత్వం పైన, ఎందుకంటే సంక్రాంతికి ముందుగానే ఈ యొక్క రైతు భరోసా రిలీజ్ చేయాలి. సో ఇప్పటి వరకు వచ్చి రిలీజ్ చేయలేదు, కానీ ఖచ్చితంగా దీనికి ఒక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు రైతాంగమే కాదు తెలంగాణ ప్రజానీకం కూడా ఇటు ప్రభుత్వంతో పాటు మీడియా పైన చిరుబుర్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక క్లారిటీ లేని వార్తలు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సందర్భం, వాళ్ళందరూ కూడా తిట్లు దండకం అందించుకున్నటువంటి సందర్భం. ఏదైనా సరే రైతు భరోసాకి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఈ యొక్క పోలింగ్కి ముందు రోజే పడతాయి అనేటువంటి ఒక భావనలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఆ రకంగా ఖచ్చితంగా పడతాయని అనుకున్నారు. ఎందుకంటే ఇదేం కొత్త పథకం కాదు, పాత పథకమే, కాబట్టి దీనికి ఎన్నికలు కూడా వర్తించదు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా తెరపైకి వచ్చింది. కాకపోతే డబ్బులు ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో వేయలేదు. కాకపోతే ఇప్పుడు 16 ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా యొక్క అమౌంట్ అన్నీ కూడా రైతుల ఖాతాల్లో సుమారుగా 69 లక్షల పైబడి రైతుల ఖాతాలో వేయబోతోంది. ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే రైతు భరోసా ఇప్పుడు అందరికీ కూడా వర్తించబోతోంది. ఎస్, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటోంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, దాన్ని ఒకసారి చూద్దాం. ఎస్, ఖచ్చితంగా రైతు భరోసా విషయంలో అయితే ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా? ఎస్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో టైఅప్ అయి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఖచ్చితంగా సాగు ఉన్నటువంటి భూమికే రైతు భరోసా ఇద్దాం అనేటువంటి నిర్ణయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి సుమారుగా ఆ గణాంకాలన్నీ కూడా తెప్పించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎస్, 18 నుంచి 12% ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సాగులో లేనటువంటి భూమిని గుర్తించారు. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రైతు భరోసా రాదు అనేటువంటి వార్తలు నిన్నటి వరకు చక్కర్లు కొట్టాయి. కాకపోతే ప్రభుత్వం అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఎస్, గతంలో లాగే ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం, ఈ యొక్క సాగుకి సంబంధం లేకుండా శాటిలైట్ సర్వేతో ఈ యొక్క లింకులు అవి పెట్టకుండా ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి రైతు భరోసాని ఇప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి రైతులకే ఇప్పుడు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహకాలు చేస్తోంది. 16 తర్వాత ఎన్నికల కోడ్ 16తో ముగిపోతోంది. ఎందుకంటే ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది, నిన్న కౌంటింగ్ కూడా అయిపోయింది, ఫలితాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అగ్రస్థానాలన్నీ కూడా, మెజార్టీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పలు చోట్ల కూడా డీలా పడిపోయినటువంటి పరిస్థితి, 4 చోట్ల కూడా ఖాతా తెరవలేనటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే 16వ తారీఖున ఎన్నికల కోడ్ ముగియబోతోంది. ఎందుకనంటే ఆ రోజే ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే కార్పొరేషన్కి సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది. ఆ ఎన్నికల కోడ్ అయ్యాకనే రైతుల ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా 6,000 చొప్పున సుమారుగా 69 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఎలాంటి ఢోకా అవసరం లేదు, ఎలాంటి డీలా పడాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పుకొని వస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల ముహూర్తం ఖరారు చేసింది. రైతు భరోసా నిధుల కోత పైన కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చకు అయితే స్పష్టతనిచ్చింది. ఎలాంటి కోతలు లేకుండా గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించినటువంటి రైతులందరికీ కూడా ఇటు యాసంగిలోనూ రైతు భరోసా పెట్టుబడి సాయం అందబోతోంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. శాటిలైట్ సర్వేతో లింక్ పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రైతు భరోసా నిధుల జమపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అయింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు కూడా అవకాశం కల్పించి ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేయాలని కూడా డిసైడ్ అయిందట.
ప్రభుత్వ లెక్కల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2025-2026 ఖరీఫ్ సీజన్లో సుమారుగా 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారుగా 9,000 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించింది. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారుగా 9,000 కోట్లు ఆనాడు రైతులకు పంపిణీ చేసినటువంటి సందర్భం ఈసారి గుర్తు చేసుకుందాం. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా కూడా చెల్లించబోతోంది ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకంటే ఈ నెల 10వ తేదీనే ఈ యొక్క ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల అప్పు కూడా తీసుకుంది రేవంత్ సర్కార్. ఈ మొత్తాన్ని రైతు భరోసాకి కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోతోంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ సర్కార్ అయితే నిర్ణయించినటువంటి సందర్భం. వాస్తవానికి సంక్రాంతికే సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందని భావించారు. నిధుల సర్దుబాటు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అవుతున్నటువంటి ఈ నేపథ్యాన కొత్త రైతుల నమోదు అంశం తెరపై కూడా వచ్చింది. గత వానాకాలంలో రైతు భరోసా పంపిణీ చేసిన తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను యాసంగికి పరిగణలోకి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే రైతు భరోసా విషయంలో అయితే ప్రభుత్వం ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసినటువంటి సందర్భంగా చూడాలి. గతంలో ఖరీఫ్ సీజన్కి మీరు రైతు భరోసా అందుకున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు కూడా యాసంగికి సంబంధించి మీ యొక్క అకౌంట్లో కూడా సుమారుగా 6,000 రూపాయలు పడబోతున్నాయి. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు సాగు చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వం ప్రామాణికంగా ఏమీ పెట్టుకోలేదు. గతంలో ఖరీఫ్ సీజన్లో ఏదైతే తీసుకున్నారో రైతు భరోసా ఇప్పుడు యాసింగ్లో కూడా మీరు తీసుకోవడానికి అర్హులను కూడా ప్రభుత్వం చెబుతోంది. శాటిలైట్ సర్వే, ఏ సర్వే అంటూ ఎటువంటి దిక్కుమాలని సర్వేలతో కూడా ప్రభుత్వం ఏం పెట్టుకోవడం లేదు. సో ఖచ్చితంగా గతంలో మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్రకారమే ఇప్పుడు కూడా రైతు భరోసా అందుకోబోతున్నారు. వాస్తవానికి సంక్రాంతికే చెల్లించాలి. కాకపోతే ఆర్బీఐ దగ్గర 9,000 కోట్లు కొన్ని డాక్యుమెంట్స్ పెట్టి అప్పు తీసుకున్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఆ లేటు ఇలా జరిగింది అనేటువంటిది చెప్పుకొస్తుంది ప్రభుత్వం. మరొక వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాని మూలంగా కూడా ఈ జాప్యం జరిగింది. సో ఖచ్చితంగా 16న ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పరిసమాప్తం కావడంతో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కూడా ఎన్నికల కోడ్ కూడా ముగియబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ క్రమంలో ఆయా రైతాంగానికి మొత్తం రైతు భరోసా మొత్తం 16 తర్వాత అంటే మేబీ 17th నుంచి ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మొన్నటి వరకు ఒక భయం అయితే ఉంది. శాటిలైట్ సర్వే ఏదో ప్రభుత్వం చేస్తుందట, ఖచ్చితంగా మేము సాగు చేయట్లేదు, మాకు వస్తుందో లేదో, గతంలో ఖరీఫ్ సీజన్కి వచ్చింది, ఇప్పుడు యాసంగి సీజన్కి రాదు అనేటువంటి భయం కూడా వచ్చింది. ఎందుకంటే మా ఛానల్తో పాటు అనేక ప్రధాన వార్తా ఛానల్స్లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారంగా ఇదంతా కూడా చేరవేసింది, వాడవాడలా గల్లీ గల్లీనా. సో ఖచ్చితంగా రైతుల్లో కూడా భయం ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వమే ఇప్పుడు ఆ భరోసా ఇస్తోంది. మేము శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అటువంటిది ఏమీ చేయట్లేదు. ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్కి మీరు రైతు భరోసా అందుకున్నట్లయితే ఇప్పుడు యాసంగి కూడా మేము అదే విధంగా అమౌంట్ ఇవ్వబోతున్నామని ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఖచ్చితంగా ఈ పంపిణీకి ఈ యొక్క షురూ కాబోతుందన్నట్లుగా అధికార యంత్రాంగం కూడా చెప్పుకొస్తున్నటువంటి సందర్భంగా చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.